relax, Mahamudra. I request our Chairman Garu, Dr. V.S. Ramachandra Garu. He is the Chief of Cardiology from Sri Sri Holistic Hospital, and he came here, and because of his leave and any emergencies works, and he gathered time for us. Our CEO, Sri Hanuman Prasad Garu, to please come over here, and he is driving all our activities wherever we conduct the health camps, health talk, and any other activities for the people. Now I invite our chief guest, Sri Prakrutvanam Prasad Garu. I also request Dr. Ramakrishna Garu. Spiritual health and WHO has defined health as physical health, mental health, social health, environmental health. Spiritual health. Spiritual health అంటే ఇదే, మనం వేరు, మన ఆలోచనలు వేరు. ఇదే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే దేవుడు, రిలీజన్ అనేది కాదు. సో స్పిరిచువల్ హెల్త్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ హెల్త్. మీకు ఈ స్పిరిచువల్ హెల్త్ ఉందంటే మీ ఇష్టం వచ్చింది మీకు తప్పని చేసేయగలరు. ఇవాళ కాఫీ మానేద్దాం అనుకున్నారు, లేకపోతే బరువు ఎక్కువ పెరుగుతున్నారు, ఇది తినొద్దు అనుకున్నారు, ఈజీగా చేసేయగలుగుతారు. ఆడు గులాబ్ జామున్ కనపడింది, అది మీకు నేను లాగే తినో అనుకో, మీరు హాయిగా దాన్ని ఆ గులాబ్ జామున్ అక్కడే ఉంటుంది, మీరు హాయిగానే యూ కెన్ జస్ట్ వాక్ బై. లైఫ్ స్టైల్ మీరు అనుకున్నంత భయంకరంగా ఏమి లేదు. మనిషి 4 కాళ్ళ మీద నుంచి 2 కాళ్ళ మీద నుంచి లేచినప్పటి నుంచి నడుస్తాడు, పరిగెత్తాడు, ఫుడ్ కోసం కష్టపడతాడు. ఆహారం కోసం పరిగెత్తినప్పుడు, అడవిలోకి పోయినప్పుడు బాగుండే, వ్యవసాయం చేసినాక పర్వాలే, ఆడే పండించుకొని తింటాడు బాగా. ఫ్రిడ్జ్లు వచ్చినాక, ప్యాకెట్ అయినాక పోయింది కదా. సో మనిషి ఆరోగ్యం కోసం ఏం చేయాలి, పరిగెత్తాలా. అబ్బా, సో థ్యాంక్ఫుల్ టు సార్. 78 ఇయర్స్ ఆయన పరిగెత్తానంట. నాకు 61 ఇప్పుడు, అంటే ఇంకా 15 ఏళ్ళు పరిగెత్తచ్చు నేను. నా లైఫ్లో మిల్లెట్స్, రాగి జావా రావడానికి కారణం కూడా మీరే సార్. కమిట్మెంట్ మనకు ఉండాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే చాలా మంది ఏం చేస్తామంటే పొద్దున కాఫీలో షుగర్ మానేస్తాము, బట్ డే అంతా మొత్తం షుగర్ తింటూనే ఉంటాం. అంటే మన కమిట్మెంట్ ఎట్లా ఉండాలి అంటే ఆ వస్తువు అక్కడ మన ముందు కనబడ్డా కానీ మనం తినకుండా ఉండాలి మన కమిట్మెంట్. First, quality and honesty is best. We don't want any unnecessary investigations or unnecessary treatment. చాలా మంది ఈ ట్రీట్మెంట్ ఇదంటారు, మా దగ్గర ఉన్నది. నేనున్నంత వరకు ఎక్కడైతే ఉంటానో ఎప్పుడైనా కూడా చెప్పి వెరీ క్లియర్, వీ డోంట్ వాంట్ అన్ అన్నెసరీ ఇన్వెస్టిగేషన్.